ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం. వాణిజ్య లేదా వ్యాపార సంబంధమైన బబులోను యొక్క పతనం. మనము 2 వర్తమానాలు ఈ అధ్యాయంలో విన్నాం. మొదటి 3 వచనాలు ఏం చెప్పుకున్నామండి? మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. రెండవ వర్తమానం మహాబబులోనును విడిచి రండి, అది రెండవ వర్తమానం. మూడవ వర్తమానంగా 9 నుండి 19వ వచనం వరకు మనం 2 వచనాలు చదువుకున్నాం. 9 నుండి 19వ వచనం వరకు మహాబబులోను సంపద నాశనమగుట. మహాబబులోను సంపద నాశనమగుట. ప్రకటన గ్రంథము అనగాని మొదటి అధ్యాయములో తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు, 4-5 అధ్యాయాల్లో ఎత్తబడిన సంఘము పరలోకములోని ఆరాధన. 6 నుండి 18 అధ్యాయాలు 7 ఏండ్ల శ్రమల కాలము. 19వ అధ్యాయం హర్మ్యగద్దిన్ యుద్ధము. 20వ అధ్యాయం 1000 ఏండ్ల పాలన. 21-22 అధ్యాయాలు నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి. సంఘము శ్రమల కాలములో ఉండదు. ఇది మనము ప్రతిసారి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇది మనం ఎరగాలి. సంఘము శ్రమల కాలములో, 7 ఏండ్ల శ్రమల కాలములో ఉండదు. మరి కొంతమంది అంటున్నారు 3 ఏండ్లు ఉంటుందయ్యా, 7 ఏండ్లలో 3.5 ఏండ్లు శ్రమల కాలములో అది ఉంటుంది. ఆ తర్వాత 3.5 ఏండ్ల శ్రమల కాలములో ఉండదని మరి కొంతమంది బోధిస్తున్నారు. ఇంగ్లీష్లో ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ అని 3 థియరీలు ఉన్నాయి. సరే, అవన్నీ బైబిల్ కాలేజీలో చెబుతాము. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, కొంతమంది ఏమని బోధిస్తున్నారు, ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో సంఘము ఉంటుంది, దీన్ని పోస్ట్ ట్రిబులేషన్ అన్నారు. మరి కొంతమంది అలా కాదు, 3.5 ఏండ్లు, ప్రారంభ 3.5 ఏండ్లు సంఘము ఉంటుంది, ఆ రెండవ 3.5 ఏండ్లు సంఘము ఉండదు, దీన్ని మిడ్ ట్రిబులేషన్ అన్నారు. మిడ్ ట్రిబులేషన్. మరి కొంతమంది ఏమన్నారంటే, అసలు శ్రమల కాలములో సంఘమే ఉండదు, ప్రీ ట్రిబులేషన్. అర్థమైందా? మనం ఏమి నమ్ముతామంటే, శ్రమల కాలమునకు ముందే సంఘము దేవుని దగ్గరకది యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళిపోతాం. ఎందుకు? మన రీజన్ ఏమి? మన శ్రమలను ముందుగానే యేసు ప్రభు ఆయన సిలువలో అనుభవించాడు. మరలా మనము శ్రమలను అనుభవించాల్సిన అవసరము లేదు. రైట్. సరే, మనము ఈ 9 నుండి 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9 నుండి 19 వరకు, అంటే అన్నీ చదవను కానీ మధ్యలో అక్కడక్కడ మీరు చూడండి, దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు 9-10 వచనాల్లో ఉంటుందన్నమాట. ఉందా? దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను పట్టణమా అని ఏడ్చారు. ఇక్కడ వారి దుఃఖం. 11వ వచనంలో ఆ పట్టణమును చూచి ఏడ్చుచు, అంటే ఆ ముక్కలే. 14వ వచనం ఆఖరి భాగములో దాని గూర్చి దుఃఖపడుదురు అనే మాట ఉందా? 15వ వచనములో ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వ్యాపారులు, వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు. 19వ వచనం తమ తలల మీద
దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో. చాలు. మన అంశం ఏమిటి అంటే, ఈ వ్యాపార సంబంధమైన బబులోనును గూర్చి దుఃఖపడిన వారు ఎవరు వీరు అంటే, 7 ఏండ్ల శ్రమల కాలములో బబులోను అంటే క్రీస్తు విరోధి యొక్క ఆ రాజ్యము యొక్క కేంద్రం. వాడు అక్కడ 2 రకాల కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. ఒకటి మతం. థ్యాంక్ యూ బ్రదర్, గుర్తుపెట్టుకున్నారు. మతాన్ని ప్రారంభించి బాగా డబ్బు సంపాదించాడు. ఆ తర్వాత మతాన్ని వాడే నాశనం చేశాడు. అయిపోయింది, టాటా బై బై. నేను సింహాసనం మీద కూర్చున్నాను, మతంతో నాకు పని లేదు. రెండవది వ్యాపార సంబంధమైన బబులోను ఎక్కడ మతము ఉంటుందో, అది క్రైస్తవ మతమైన, మినహాయింపు లేదు, క్రైస్తవ మతమైన, అది వేరే మతమైన, పేర్లొద్దు మనకు, వేరే మతమైన, ఎక్కడైతే ఈ మత సంబంధమైనటువంటి పద్ధతులు ఉంటాయో అక్కడ ఏముంటుంది? వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం కదా. ఈ వ్యాపారము ద్వారా బాగా డబ్బు సంపాదించారు, ధనాన్ని సంపాదించారు. జాతరలు ఏముంది అక్కడ? వ్యాపారం. తిరణాళ్ళు వ్యాపారం. మరియమ్మ జాతర వ్యాపారం. నాగపట్నం జాతర వ్యాపారం. హరిహర జాతర వ్యాపారం కదా. ఏముంటాయి అక్కడ? గుండు కొట్టించుకుంటారు, ఊదిని బట్ల అమ్ముతుంటారు, టెంకాయలు అమ్ముతుంటారు, పువ్వులు అమ్ముతుంటారు, అన్నీ వ్యాపారం కదా. ఎక్కడైనా మతము అనేది ఉంటుందో దాని ప్రక్కనే వ్యాపారం. దేవుడు ఏం చేశాడంటే ఈ మతాన్ని నాశనం చేశాడు, వ్యాపారాన్ని నాశనం. అగ్ని చేత ఆయన ఆ మహాబబులోనును ఆయన కాల్చివేశాడు. ఏమన్నా దేవుడు నిజంగా ఎక్కడ కాల్చేస్తాడన్నా అంటారేం మీరు? బైబిల్ గ్రంథం ప్రకారము సొదొమ గొమొర్రాలను ఒక్క క్షణములో కాల్చాడు. అమెరికాలో ఒక పట్టణం ఉండేది, హాలీవుడ్. పేరు విన్నారా? హాలీవుడ్ పట్టణాన్ని దాదాపుగా ఒక దినములో కొన్ని కోట్ల బిలియన్ల వ్యాపారస్తుల ఇండ్లన్నీ చూశారా లేదా మీరు? మరి ఇప్పుడు కూడా ఆయన కాల్చగలడు. దేవుడంటే ఆటలు కాదు, నీవు అనుకున్నవాడు కాదు. ఆయన సర్వశక్తి గలవాడు, ఏమైనా ఆయన చేయడానికి సమర్థుడు. నీ ఎవరితోనైనా ఆటలాడుకో, కానీ యేసు ప్రభుతో మాత్రం మాట్లాడవద్దు. ఆయన్ని నమ్మి ఆయన కొరకు నమ్మకంగా మనం ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో ఆయన మేలు చేస్తాడు. ఈ మహా బబులోనును ఎప్పుడైతే దేవుడు కాల్చివేశాడో వారందరూ ఏడుస్తున్నారు, రాజులు ఏడుస్తున్నారు, ఆ వర్తకులు ఏడుస్తున్నారు, ధనవంతులైన వారు ఏడుస్తున్నారు. ఈ భూరాజులు ఎవరంటే లోక అధికారులు. ఈ వ్యాపారస్తులు ఎవరు? ఈ లోక సంపద పైన ఆధారపడిన వారు. ఆనాడు సొదొమ గొమొర్రాలను కాల్చాడు. మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములో హెజ్కేలు గ్రంథములో ఒక మాట ఉంది. పాత నిబంధనలో ఒక మాట చదువుకుందాం. హెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 32 నుండి 34. 27వ అధ్యాయం 32 నుండి 34. తూరు పట్టణాన్ని గురించి వారు ప్రలాప వచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులనుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలములో మునిగి అన్నాడు.
దేవుడు ఏం చేస్తాడు అంటే, ఈ అన్యాయముగా సంపాదించిన ఈ పట్టణాన్ని ఆయన నీటిలో ముంచివేశాడు. అక్రమముగా ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని చేత కాల్చివేశాడు. నీటిలోనైనా ఆయన ముంచివేస్తాడు, అగ్ని చేతనైనా ఆయన కాల్చివేస్తాడు. సునామీనైనా పంపించి ఆయన లయము చేస్తాడు, అగ్నినైనా పంపించి ఆయన కాల్చి వేస్తాడు. ధనం ప్రియులారా, ఇక్కడ మాట నేను చెబుతాను. ఇహలోక ధనము అవసరమే, కానీ అది శాశ్వతమైనది కాదు. మళ్ళా చెప్తాను అండి, ఎందుకంటే ఇది స్టేట్మెంట్ అన్నమాట. ఇహలోక ధనము చెప్పండి అవసరం లేదంటారా? అవసరం లేదనే వాళ్ళు ఎవరన్నా ఉంటే సాయంకాలం లోపల మీ డబ్బంతా తెచ్చిడి పెట్టండి. నవ్వుతున్నారే? ఇహలోక ధనము అవసరమే, మనకు కావాలి. ఆహారం కావాలి, వస్త్రం కావాలి, చిన్న ఇల్లు కావాలి, పిల్లలు ఉంటారు, వారి భవిష్యత్తు కావాలి. కానీ ఈ ధనము శాశ్వతమని నమ్మకండి. ఎందుకు అంటే ఇది ఒక రోజు ఎగిరిపోయేది, కాలిపోయేది. మీకు లాతోర్ భూకంపం అని వచ్చింది మహారాష్ట్రలో. నేను అప్పుడు ఐ థింక్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. రాత్రి మేము బార్పేటలో, మాది రేకుల షెడ్ ఇల్లు, పడుకున్నాము. ఎవరో రేకులు పీకినట్లు శబ్దం వస్తుంది. అంటే మన ఆయన అన్నాడు, దొంగలు వచ్చి రేకులు పీకుతున్నారా అన్నాడు. మేమేదో కొట్టేవాళ్ళ మాదిరి కర్రలు పట్టుకుని బయటికి పరిగెత్తినాం. ఎవరు లేరు. నేను అన్నాను, భూకంపం వచ్చిందేమో అన్నాను. ఉదయానికంతా లాతోరు పట్టణం అలా మునిగిపోయిందండి, అలా శిథిలమైపోయింది. ఆ దినాల్లో ఒక నెల తరువాత చాలామంది భిక్షగాళ్ళు ఇట్లొచ్చారు. ఏమైందంటే ఒక ఆయన బంగారు వ్యాపారస్తుడంట, గోడల నిండా బంగారు వజ్రాలు పెట్టాడంట. అవి అలాగే భూమిలోకి వెళ్ళిపోతే భిక్షగాడుగా ఆయన ఏమీ లేనివాడుగా ఆయన తిరిగాడు. ఇది శాశ్వతమైనది కాదు, అవసరమే కానీ శాశ్వతమైనది కాదు. అందుకే కొత్త నిబంధనలో ఒక వచనం, యాకోబు పత్రిక, కొత్త నిబంధనలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 5వ అధ్యాయం 1, 3 వచనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అది లాస్ట్ స్టేట్మెంట్. ఏమంటున్నాడు ఇదంతా చెప్పి? ఈ అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. ప్రియులారా, ఈ లోక ధనము మనకు ఎంత కావాలో అంతే మనము సంపాదిద్దాం. దానికి మించి దాని ద్వారా ఏముండదు, దానికి మించి సంపాదిస్తే ఏముండదు, ధైర్యం ఉండదు, భయం. రాత్రి భయం, పగలు భయం, ఆఖరికి దాని ద్వారా బీపీ, దాని ద్వారా షుగర్, దాని ద్వారా అనేకమైన వ్యాధులు. అయితే యేసు ప్రభువును నమ్మిన వారు ఇహలోక ధనం కొంత అవసరం, కానీ మన నిజమైన ధనము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. మనము యేసుక్రీస్తు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఏమన్నాడు? ఆకాశము నీదా నాదే? నాదే అన్నాడు ఆయన. భూమి నీదే నాదే? అంటే 5 సెంట్లు, ఒక 5 ఎకరాలు, కొంతమంది రెడ్లకు 500 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ భూమి అంతా ఆయన ఏమన్నాడు? నాది. ఈ భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే అన్నాడు 24వ కీర్తనలు. వెండి నాది అన్నాడు, బంగారము నాది. ఆయన ఐశ్వర్యవంతుడు. అంటే ఆయన మీద మనం ఆధారపడాలి. ఇది ఇక్కడ పాయింట్.
ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన శ్రీమంతుడు. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? దరిద్రుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, కొరింథీ 2వ పత్రిక 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. 8:9 ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభువారు ఆయన ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అనుకోలేదా మీరు, మంచి ఒక ధనవంతుని ఇంట్లో పుట్టింటే బాగుండేది కదా, ఈ కష్టాలన్నీ ఉండేవి కాదు అనుకోలేదా? యేసు ప్రభువారు ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు. ఆయన అనుకుంటే ఎవరింట్లోనైనా పుట్టొచ్చు. ఆనాడు ధనవంతులు ఉన్నారు, కానీ ఆ దేవాలయానికి ఒక గొర్రె పిల్లను కూడా బలి ఇవ్వలేనంత దరిద్రులైన ఒక కుటుంబములో, బీద కుటుంబములో ఆయన పుట్టాడు. ఆయన యెరూషలేములో ఎందుకు పుట్టలేదు? ఆయన నజరేతులో ఎందుకు పెరిగాడు? ఆయన ఒక బీదవాడుగా అసలు భూలోకములో జీవిస్తుండగా ఆయన అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. అంటే ఆయన స్థలము లేనివాడుగా, బీదవాడుగా ఆయన ఈ లోకములో ఆయన జీవించాడు. ఎవరి కొరకు? మన కొరకు, నీ కొరకు, నా కొరకు. అక్కడ ఉంది కదా మాట, మరలా చదవండి. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. సరే, ఇక్కడ ఆయన ఆర్థికంగా దరిద్రుడయ్యాడా, ఆధ్యాత్మికంగా దరిద్రుడయ్యాడా? యేసు ప్రభు ఆర్థికంగానే కదా, ఆధ్యాత్మికంగా దరిద్రుడు కదా. ఆయన ఎక్కడ సిలువలో మాత్రమే ఆయన పాపముగా చేయబడ్డాడు, శాపముగా చేయబడ్డాడు. ఆయనకు ఇల్లు లేదు, ఆయనకు ఒక ఓడ లేదు. అసలు పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు ఒకసారి. ఏమయ్యా పేతురు, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని ఇంటి బయట వాళ్ళు మాట్లాడుతుంటే పేతురు వచ్చాడు అడగడానికి ఇంకా అడగలేదు, ప్రభువు ముందే అడిగినవాడు. పేతురు, నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వేయి. వల వేసేవాళ్ళు కదా వీళ్ళు, గాలం వేయి ఈరోజు. ఆ గాలానికి మొదటి చేప వస్తుంది, ఆ చేప నోరు తెరువు. ఆ చేప నోట్లో ఒక సెకలు ఉంటుంది, అరసెకలు నాకు, అరసెకలు నీకు చెయ్యి, పోయి పన్ను చెల్లించు అన్నాడు. ఆ దినాల్లో అరసెకలు పన్ను అన్నమాట, వాళ్ళు గవర్నమెంట్ కట్టాల్సింది. అంటే ఒక సెకలు కూడా ఆయన జోబిలో లేదు, నిల్ బ్యాలెన్స్. ఎందుకు అంటే మనలను ధనవంతులనుగా చేయడానికి. ఆయన ఆర్థికంగా ఆయన దరిద్రుడయ్యాడు, మనలను కూడా ఆర్థికంగా ధనవంతులను చేయాలి. అంటే ఆర్థికంగా ధనవంతులు అంటే అర్థం ఏంటంటే, ఈరోజు ఆహారమే లేదనుకోండి మీ ఇంట్లో, బియ్యము గ్లాసు కూడా లేవు, పప్పు దినుసులు గ్లాసు కూడా లేవు, ఏమి ఖాళీ, మీరు మోకరించి ప్రార్థన చేయండి, ఆయన ఎలా సహాయం చేస్తాడో చూడండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అన్న ఒక 5 ఎకరాలు ఉందన్నా, కాకపోతే అప్పు ఉందన్నా, అప్పు ఉంది, 5 ఎకరాలు ఉంది, నువ్వు ఎలా దరిద్రుడు అవుతావు? అమ్ము దాన్ని, అప్పు చెల్లించు. అంతేగాని మనకు సొమ్ముంది, అప్పుంది, అది కాదు, ఏమీ లేకపోతే నిన్ను ఆకలితో చంపే దేవుడు కాడు. అది గుర్తుపెట్టుకోండి. నీతిమంతులు వారి సంతానము భిక్షమెత్తుట నేనెన్నడూ చూడలేదు అన్నాడు భక్తుడు. మనలను భిక్షమెత్తనీయడు. అది ఇక్కడ పాయింట్. మనలను ధనవంతులనుగా చేస్తాడు అంటే
ఆయన పరసంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు. మాత్రమే కాదు, మన ప్రతి అవసరమును ఆయన తీర్చేవాడు. ఒకసారి ఒక తమ్ముడు మరదలు టూరుకు పోయారు. అంటే తమ్ముడు భార్య టూరుకు పోయారు. దాదాపుగా అప్పటికే 1,00,000 ఖర్చు అయిపోయింది. ఇంకొక 1,00,000 అవసరం. దేని కొరకు అంటే వారి ఎంజాయ్మెంట్ కొరకు. వాళ్ళ అక్కకు ఫోన్ చేశారంట, అక్క 1,00,000 కావాలి. దేనికి రా అంటే, టూరుకు పోయాము, మా ఎంజాయ్మెంట్కి తక్కువ అయిపోయింది అంటే. అప్పుడు ఆమె అంది, డబ్బులు లేవు. ఉన్నాయా అంటే, మనం ఎంజాయ్మెంట్ కాదు, మన ప్రతి అవసరత ఆరోగ్య అవసరత ఆయన తీరుస్తాడు. ఆర్థిక అవసరత ఆయన తీరుస్తాడు. నీ ఉద్యోగ అవసరత ఆయన అవసరం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో ఆయన ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 4:19, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, అంటే మహిమలో నుండి నీ ప్రతి అవసరమును తీర్చును. మహిమలో అంటే పరలోకములో అని కాదు. మళ్ళీ అట్లా మీరు దాన్ని ధ్యానం చేయొద్దండి. పరలోకములో మనకేం అవసరం లేదు. పరలోకానికి వెళ్తాం, ఏ దేహం ఉంటుంది? మహిమ. ఆకలి లేని రాజ్యం అది, దప్పిక లేని రాజ్యం అది, ఇల్లు అవసరము లేని రాజ్యం అది, అసలు అనారోగ్యమనే ప్రసక్తి లేని రాజ్యం అది, నిత్యము ఆనందం ఉండే రాజ్యం అది. అక్కడే కాదు, ఇక్కడే ఆయన తన మహిమలో నుండి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో నుండి నీ అవసరాలను ఆయన తీర్చే దేవుడు. కాబట్టి నాడు విశ్వాసిగా నీ నిజమైన సంపద ఎవరు? చెప్పండి జవాబు. ప్రభు అయిన యేసుక్రీస్తే నీ నిజమైన సంపద. కానీ బబులోను సంపద ఏమైపోయింది? కాలిపోయింది. వాళ్ళు ఏం చేశారు? ఏడ్చారు. మన సంపద కాలిపోతుందా? కాలిపోనిది, ఇంకేమైనా యాడ్ చేయండి. కాలిపోనిది, వాడిపోనిది, రాలిపోనిది, కూలిపోనిది, నిత్యము యుగయుగములో ఉండే సంపద ఎవరు అంటే, నీవు నమ్మిన నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన సర్వ సంపన్నుడు, ఆయన నీ అవసరములను ఆయన తీర్చేవాడు. అందుకే దావీదు అంటాడు 16వ కీర్తనలో, యెహోవా నా స్వాస్థ్య భాగము, ఆయనే నా పానీయ భాగము, ఆయనే నా సంపద, ఆయనే నా ఐశ్వర్యము. అందుకొరకే దేవుడు అన్నాడు, మీరు ఈ భూలోకములో దేనిని గూర్చి చింత పడకుడి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆహారం కావాలా, ఆరోగ్యం కావాలా, అడగండి, ఆయన ధారాళముగా దయచేసే దేవుడు. ఆయన ధారాళముగా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విశ్వాసి యొక్క ఐశ్వర్యం. ఇక్కడ నేను నిలబడి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనందరి ఐశ్వర్యం ఎవరు? మనందరి ఐశ్వర్యం ఎవరు? విశ్వాసులమైన మనము. ఎవరికైనా కొట్టముందనుకోండి, వాని కొట్టమే నాకు చెప్పండి. బిల్డింగ్ అని అతిశయిస్తే ఆ బిల్డింగ్లో నుండి కొట్టంలోనికి తెస్తాడు ఆయన. ఇవి శాశ్వతమైనవి కావు. మరి ఏది శాశ్వతమైనది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తే మన ఐశ్వర్యము. మన ఐశ్వర్యము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో ఏమన్నాడు చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం వచనం 3, బుద్ధి జ్ఞానముల సర్వ సంపద, సర్వ సంపదలు, సర్వ సంపదలు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చాలాసార్లు బుద్ధి జ్ఞానములు అని మాత్రమే చదువుతాం. సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే యేసుక్రీస్తే నా సంపద అని గుర్తించు. జ్ఞానం ఆయనలోనే,
జ్ఞానం కావాలా ఆయనలోని. సరే, ఈనాడు చాలామంది మన క్రైస్తవ్యాన్ని గురించి, యేసు ప్రభుని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ప్రపంచంలో అత్యధిక మంది నోబెల్ ప్రైజెస్ పొందిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు, అందులో యూదులు. మరి ఎక్కడిది? మరి నీకెందుకు రాలేదు? చైనా జనాభా ప్రపంచ జనాభాకు మించితే ఇప్పుడు ఇండియా జనాభా ప్రపంచ జనాభాలో మొదటి స్థానం. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, మరి వారెందుకు నోబెల్ ప్రైజెస్ వచ్చాయి? యేసు ప్రభు ఇచ్చిన జ్ఞానం అదే, గుర్తుపెట్టుకో. జ్ఞానం ఆయన ద్వారాని, వివేకము ఆయన ద్వారాని, సర్వ సంపదలు యేసు క్రీస్తు ప్రభు ద్వారా. మొట్టమొదట మనం గుర్తించాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తే నా సంపద. నీ సంపద ఏమి? ఎవరైనా అడిగారు అనుకోండి, అన్న ఎంత ఆస్తి నీది అంటే ఏం చెప్పాలి? యేసు క్రీస్తు అంత ఆస్తి నాదే అని చెప్పండి. ఎంత ఆస్తి నీది? యేసు క్రీస్తు అంత ఆస్తి నాది, అంత ఆస్తి నాది. అందరూ విడిచిపెట్టిపోవాల్సిందే కదా. ఎరిగేరులో ఉన్నప్పుడు మా నాయన అంటుండే, నేను 7th క్లాసులో ఉన్నప్పుడు ఎరిగేరులో రాతి కట్టడం ఉండేది, ఒక ఇల్లు ఉండింది. రోడ్డు మీద రాతి కట్టడం ఇల్లు కట్టి, ఫిలిప్స్ సార్ బిల్డింగ్ కట్టినాడు అని అండ్రి. బిల్డింగ్ విడిచిపెట్టి ఫిలిప్స్ సార్. ఆ బిల్డింగ్ కూడా ఇప్పుడు ఎవరికో వెళ్ళిపోయింది. మా వాడేమి లేదు, మాకు కావాలంటున్నాడు. ఏది మనది కాదు, ఇది కాదు. యేసు ప్రభువే ఆయన నా సంపద. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు నా సంపద అనకుండా యేసుక్రీస్తు నా సంపద అనండి. మీరు అనలేదంటే మీకు కాదని అర్థం. యేసుక్రీస్తే నా సంపద అని మనం ముందు గుర్తించాలి. బీటెక్ ఎందుకు చదువుతున్నారు? సాఫ్ట్వేర్లు అయి సంపాదించాలని, అంటే ముందు గుర్తించారు అది. ఇప్పుడు అది పడిపోయింది. నేవీకి వెళ్ళిపోతున్నారు. దాన్ని ఏమంటారు? మెరైన్ అంటే మెరైన్ స్టడీస్. చెప్పండి విద్యార్థులు. సముద్రములో ఉద్యోగాలు, మెరైన్. వాటికి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు, తెలుసా మీకు? అంటే ఎవరైతే కొంచెం బాగా ఫిట్గా ఉంటారో, ఈ మెరైన్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి, దాంట్లోకి చదివిస్తే జాబ్ గ్యారంటీ. బీటెక్లను ఊసిపోతున్నాయి. అయితే కొన్ని నెలలు సముద్రములో వారు ప్రయాణం చేయాలి. ఇంకొక దానికి డిమాండ్ ఉంది, ఎయిర్, విమానయానాలు. అంటే మనము అక్కడ పోతే ఉద్యోగం ఉంది, ఇక్కడ పోతే ఉద్యోగం ఉందని గుర్తిస్తాం. మనం ముందు గుర్తించాలి. ఏం గుర్తించాలి? యేసుక్రీస్తే నా సంపద అని గుర్తించాలి. రెండవ పాయింట్, మనం ఎప్పుడైతే గుర్తిస్తామో దాన్ని ఏం చేయాలి? మీరు చెప్పాలి మరి. అక్క చెప్పారు, అక్క. గుర్తించినప్పుడు దాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు ఎవరో చెప్పారు, కొండల్లో ఇవన్నీ అబద్ధం, దయచేసి పోయారు ఎవరైనా. కొండల్లో డబ్బులు ఉన్నాయంటాడా గుళ్ళో అని అంటున్నారు కదా. అంటే దాన్ని గుర్తించారు. దాన్ని ఏం చేయడానికి? మన జొన్నగిరి ఆ ప్రాంతంలో గోల్డెన్ మైన్స్ను గుర్తించారు. తెలుసా మీకు? గోల్డెన్ మైన్స్ను గుర్తించారు. ఈ గుర్తించిన వాళ్ళు ఇప్పుడు డిగ్గింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొన్ని ఎకరాలు. అంటే బంగారు ఉన్నది అంటే ఆ బంగారును ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? వెలికితీయాలి, సంపాదించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని సంపాదన, నీ సంపద, నీ ఐశ్వర్యము అని నీకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తును సంపాదించుకోవాలి. యేసుక్రీస్తును మనము సంపాదించుకోవాలి. పౌలెవరు? యూదుడు. పౌలెవరు? బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. పౌలెవరు? హెబ్రీయులకు హెబ్రీయుడు. పౌలెవరు? 8వ దినమున సున్నతి పొందినవాడు. పౌలెవరు? ధర్మశాస్త్రములో అనింద్యుడు.
పౌలెవరు? తన సమాన వయస్కులలో ఆ ధర్మశాస్త్రమును పాటించిన వారిలో ఏ నిందలేని అనింద్యుడు, పేరుగాంచినవాడు, పరిచయ్యుడు. అయితే ఇవన్నీ సంపాదించాడు. ఆ దినాలలో అరామిక్ మాట్లాడేవాడు, గ్రీక్ మాట్లాడేవాడు, హీబ్రూ మాట్లాడేవాడు, రోమన్ భాషను మాట్లాడేవాడు. ఆయన మాట్లాడుతుండగా రోమియోలు సైలెంట్ అయిపోయారు. రోమియోలుంటే రోమా భాషలో మాట్లాడాడు. అంటే జ్ఞానము సంపాదించాడు, విద్యను అసలు ఒక రాజు అంటాడు, అగ్రిప్పరాజు, ఓ పౌలా, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది. అంటే అంత విద్యావంతుడు పౌలు. ఆయన అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము నుండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము నుండి, అయినను ఇప్పుడు చెప్పినవన్నీ ఏవేవి నాకు లాభకరముల యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అక్కడ కాగుదాం, మొత్తం కాకుండా క్రీస్తును సంపాదించుకోవాలి. అంటే అర్థమేమి? యేసుక్రీస్తు అన్ని సంపదల కంటే గొప్ప సంపద అని గుర్తించాడు. అన్ని ఐశ్వర్యముల కంటే గొప్ప ఐశ్వర్యము యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. గర్భఫలము కావాలా? ఎవరిస్తారు? జవాబు చెప్పాలి వెంటనే, యేసుక్రీస్తే. వివాహము కావాలా? ఎవరు మార్గాన్ని సరళము చేస్తారు? యేసుక్రీస్తే. జ్ఞానము కావాలా? ఎవరిస్తారు? యేసుక్రీస్తే. ఆరోగ్యము కావాలా? ఎవరిస్తారు? యేసుక్రీస్తే. ఆయన్ను సంపాదించుకో. అన్ని సంపదల కంటే గొప్ప సంపద యేసుక్రీస్తే. సరే, ఒకటి గుర్తించావు, ఇప్పుడేం చేయాలి? సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించగలం? బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. పైన నా లైబ్రరీలో అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఖురాన్ ఉంది, రామాయణం ఉంది, భారతం ఉంది, భగవద్గీత ఉంది, భారతం ఉంది. ఎందుకంటే నేను చదివాను వాటిని. బైబిల్ కాలేజీలో విద్యార్థులకు క్రిస్టియన్ రిలీజియన్ అండ్ అదర్ రిలీజియన్స్ అని కంపారిటివ్ స్టడీ దాదాపు 7 ఏళ్ళు చెప్పాను నేను విద్యార్థులకు. అప్పుడు నేను చదివాను. కానీ బైబిల్ ద బెస్ట్ బుక్. మానవ జీవితాలను వెలిగించేది, మానవ జీవితాలను మార్చేది, మానవ జీవితాలకు విలువనిచ్చేది బైబిల్. బైబిల్ బైబిల్ మాత్రమే. ఈ బైబిల్ చదవకపోతే నీ అంత దరిద్రుడు, నీ అంత దరిద్రురాలు ఎవరూ లేరు. కారణం ఏంటంటే ఇది మహోన్నతమైన గ్రంథం, మానవ జీవితాలను మార్చే గ్రంథం. పార్పేటని నేను చాలా ఏండ్లు అక్కడే పెరిగాను. అక్కడ పెరుగుతున్నప్పుడు నాకు లేని అలవాటు లేదు. రామప్ప ట్యాంక్ అని ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ కింద నా సంసారం అంతా ఉండేది. కానీ నా జీవితాన్ని మార్చాడు ఆయన. యేసు జీవితాలు మార్చేవాడు, మతం మార్చేవాడు కాదు, కాదు, కాదు. ఈ బైబిల్ను చదవండి, యేసుక్రీస్తును సంపాదించుకోండి, సంపాదించుకోండి, రోజుకింత సంపాదించుకోండి. ఆయన ఐశ్వర్యం సంపాదించాము. సంపాదించుకున్న దీన్ని ఏం చేయాలి? నేను ముగిస్తాను. అనుభవించాలి. రైట్. సంపాదించుకున్న దాన్ని అనుభవిద్దాము. ఇంకా అనుభవించిన దాన్ని ఏం చేద్దాం? పంచాలి. సంపద పంచాలి. ఉపాధ్యాయుడు విద్యను పంచాలి. నేను చాలాసార్లు చాలామంది అంబేద్కరిస్టులకు చెప్తూ ఉంటాను. నేను కూడా అంబేద్కరిస్ట్ని, క్రైస్తవున్నే, కానీ నేను ఒక దళితుణ్ణి, దళిత క్రైస్తవుని. నేను అంబేద్కరిస్టును. అంబేద్కర్ జయంతి రోజు డమ్ములు పెట్టుకుని ఎగిరి ఎన్ని వేలు ఖర్చు పెట్టింటారు. ఆయన ఒక్కొక్కడి విద్యార్థికి, విద్యార్థినికి, ఒక్కొక్క ఇంటికి రాజ్యాంగం అనే చిన్న పుస్తకాన్ని పంచండి అని చెప్పాను నేను. ఎవరు పట్టించుకోవట్లేదు. పంచాలి, జ్ఞానాన్ని పంచాలి. ఇప్పుడు మనం ఏం పంచాలి? వాక్యాన్ని
యేసుక్రీస్తును పంచాలి. నువ్వు సంపాదించింది ఎవరిని? యేసుక్రీస్తును. ఈ యేసుక్రీస్తును మనం ఏం చేయాలి ఇప్పుడు? అంటే పంచాలంటే మన దగ్గర ఏముండాలి? ముందు సంపాదన, సరుకు ఉండాలి. సరుకు లేకపోతే ఏం పంచుతాం? ఇప్పుడు స్టోర్ డీలర్ ఉన్నాడు. స్టోర్ డీలర్కి అన్నీ వస్తేనే కదా ఇతరులకు పంచేది. ఆయన దగ్గర స్టాక్ ఉండాలా. అలాగే మన దగ్గర కూడా యేసుక్రీస్తు అనే ఈ మహాజ్ఞాన సంపద మన దగ్గర ఉండాలి. అప్పుడు ఈ సంపదను మనం ఏం చేయాలి? అనేకులకు పంచాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు ఉన్నాయి. ఒక చోట నేను ఆపేస్తాను, చదవండి. 8, 9, 11 వచనాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులకు ప్రకటించుటకును. చాలు. యేసు ప్రభు ఎవరంట? శోధింప సఖ్యము కాని ఐశ్వర్యం, అన్సర్చబుల్ ట్రెజర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అన్సర్చబుల్ ట్రెజర్. ఆయన శోధింప సఖ్యము కాని ఐశ్వర్యం ఇప్పుడు ఏం చేయాలి? మనము అన్యజనులకు ప్రకటించాలి, పంచాలి. అన్యజనులకు ప్రకటించాలి. నీవు యేసు ప్రభువును నమ్మావు. యేసు ప్రభువును నమ్మిన నీవు నీ జీవితంలో మేలు కలిగిందా లేదా? ఇది ముందు మీరు నిజంగా ఇది గ్రహిస్తే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ మీరు న్యూస్ వింటున్నారు కదా. సరే, నేను చూసిన న్యూస్ చెప్తాను ఒకటి మీకు. హైదరాబాద్లో ఆయన పెద్ద చర్చి కట్టినాడు కదా, కల్వరి సతీష్ కుమార్. ఆయన ఏం చేస్తారంటే కొన్ని లక్షల మంది ఏదో వస్తారు కదా అక్కడికి, కొంతమందిని నియమిస్తాడనమాట. ఈ 1000 మంది మీద నువ్వు లీడర్, 100 మంది మీద నువ్వు లీడర్. ఇట్లా నియమించే క్రమములో ఒక అబ్బాయిని నియమించాడు. వాడికి ఉద్యోగం లేదు, ఇదేదో ఉద్యోగం అనుకొని చేరాడు. మునిగాడు. వీడు చాలా చేతులు కట్టుకొని అయ్యగారు 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 అంటే, ఒరే నువ్వు 1000 మంది మీద లీడర్గా ఉండి, లీడర్ ఏం పని చేయాలంటే, ఇప్పుడు ఎవరైతే చర్చకు వచ్చినారో వాళ్ళందరూ నంబర్లు తీసుకోవాలా. నెక్స్ట్ శనివారం ఫోన్ చేయాలి వాళ్ళకి, బర్త్డే అప్పుడు ఫోన్ చేయాలి. తర్వాత దశం భాగం కవర్లు ఇవ్వాలా. మీకు ఎవరికి ఇవ్వట్లేదు కదా నేను. నవ్వుతున్నారేమండి? ఇస్తున్నానా లేదా గట్టిగా చెప్పండి. అది ఎందుకంటే బెనర్జీని కూడా కవర్లు ఇస్తున్నారంటే కష్టం నాకు. ఈ లీడర్ ఏం చేయాలంటే కవర్లు ఇవ్వాల. వీడేం చేశాడంటే, నమ్మినవాడు కాదు కదా. నమ్మినవాడు కాదంటే వీడేమవుతాడు? ఇంకో పదం చెప్పాలి మీరు. అమ్మినవాడవుతాడు. ఉన్నాడు కదా ఒకడు 12 మందిలో. చెప్పండి. ఇస్కరియోతు నమ్మలేదు, కానీ ఏం చేశాడు? అమ్మాడు. వీడేం చేశాడంటే ఇప్పుడు మళ్ళా గర్వాపసి అంట పోయినాడు. సతీష్ దంతా వ్యాపారం అని. అసలు యేసుప్రభు దేవుడని నాకు అర్థం కాలేదు అన్నాడు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఈ కూడికలో ఉంటే 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాను, రావద్దండి. యేసుప్రభు నిజంగా నమ్మితే, నీ జీవితంలో నువ్వు మారావు అని అర్థమైతే సాక్ష్యం ఇవ్వు. ఏమోనో నన్ను పట్టుకుపోయిరనంటే నిన్ను పట్టుకొచ్చేది వద్దు, బలవంతం కూర్చుని పెట్టేది కూడా వద్దు. యేసు ప్రభువును నమ్మిట ద్వారా నీ జీవితం మారిందా? పాయింట్. మారిందా? మారితే నీవేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి, పంచు. ఆమె సమరయ స్త్రీ, ఇంకా మీకు తెలుసు కదా, సమరయ స్త్రీ. ఆమె పాపములో ఉన్న స్త్రీ. ఆమె మారింది, గ్రామానికి వెళ్ళింది. నావన్నీ చెప్పిన ఆయన దేవుడు కాదా? క్రీస్తు ఆయన. నా జీవితం మార్చిన ఆయన దేవుడు కాదా? రండి అంటే గ్రామము కదిలి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. పంచండి. ఒకరికైనా చెప్పండి అమ్మా,
మనం ఈ బతికే కొద్ది రోజులే కదా, ఎప్పుడు పోతామో తెలియదు. మన శరీరము బల బల కొన్ని రోజు షుగర్ డౌన్ అయితే తట్టుకోలేము, షుగర్ పెరిగితే తట్టుకోలేము. దీపాలు అవుతున్నాడు. ఒక 2 వారాల కింద షుగర్ డౌన్ అయిపోయింది. స్కానీ హుల్దార్ ఇద్దరు పట్టుకున్నారు. నేను నిలవలేకపోయి బెడ్ మీద పడేశారు నన్ను. చెప్పలేం ఎప్పుడు పోతాము. పోయే లోపుగా ఈ క్రీస్తును చెప్పండి పంచండి, ఈ సంపదను పంచండి. ఈ సంపద కాలిపోయేది కాదు. అందుకే ఒక ఆయన అంటాడు, సంపద అంతా పోయింది ఆయనకి. ఈ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. సంపద అంతా పోయింది. ఏమన్నాడు ఆయన? ఎవరు ఆయన? యోబు. ఎంత ఆస్తిపరుడు ఆయన! అసలు ఆ దినాలలో ఆ తూర్పు దేశపు ఉన్న ప్రజలందరిలో కూడా ఆయన ధనవంతుడు. ఆస్తంతా పోయింది. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. గ్రహం స్టెయిన్స్ గారి భార్య ఆ మాట చెప్పింది. ప్రవీణ్ పగడాల గారి భార్య ఆ మాట చెప్పింది. ఒకవేళ మనకే జరిగితే ఏమన్నా ప్రార్థన చేస్తుంటుని, చర్చికి పోతుంటుని, నా దశంభాగం కాకపోయినా ఎంతో ఇంత ఇస్తుంటుని, పాటలు పాడుతుంటుని, వాక్యం చదువుతుంటుని, నాకే ఇలా జరగాలనా? యేసు ప్రభు వద్దు, ఏమొద్దు అనేవాళ్ళు మీరు స్థిరమైన విశ్వాసులు కాదు. ఇవి ఉంటాయి, పోతాయి. ఇవి శాశ్వతమైనవి కాదు. శీల వచ్చాడు. అన్నదమ్ములు ఉంటారు, పోతారు. ప్రభు దగ్గరకు వారు వెళ్తారు. ఈ లోకములో ఏది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన వారు ఒక్కరే. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందరూ ఒకరోజు అక్కడికి మనం వెళ్ళాలి. ఇంకొక ఆయన హబక్కూకు, ఆయన జీవితంలో కూడా అన్నీ పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడంట? ద్రాక్ష చెట్లు పోగొట్టుకున్నాడు, అంజూరపు చెట్లు పోగొట్టుకున్నాడు, గొర్రెలు దొడ్డులు, చేనులో పైరు పశువులు పోగొట్టుకున్నాడు, సాలలో గొర్రెలు పోగొట్టుకున్నాడు. ఆయన అన్నాడు, యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఐ రిజాయిస్ ఇన్ యహ్వే, ఐ రిజాయిస్ ఇన్ క్రైస్ట్. నా గొర్రెల్లో కాదు నాకు ఆనందం, నా ఒంటెల్లో కాదు నాకు ఆనందం, నా ద్రాక్ష తోటలో కాదు నాకు ఆనందం, నా సంపదలో కాదు ఈ ఆనందం, నా దేవునిలో నాకు ఆనందం. ప్రియులారా, ప్రభువులో ఆనందిద్దాము. ఆఖరిగా ఒక మాట చెప్పండి. పౌలు ఏమన్నాడు? ఫిలిప్పీ 4:4, ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, ప్రభువులో ఆనందించుడి. ఈ తీర్మానం చేద్దాం. అంటే మనం ఈ లోకంలో ఉన్నంతకాలం, ఫైనల్ స్టేట్మెంట్, ఈ లోక సంపద మనకు అవసరమే. దీన్ని తీసేయొద్దండి. ఈ లోక సంపద మనకు చెప్పండి అవసరమే. ఉద్యోగం చేద్దాం, వ్యాపారం చేద్దాం, చిన్న చిన్న ఉద్యోగాలు చేద్దాం, ఏదో ఒక పని చేద్దాం. ఈ లోక సంపద అవసరమే, కానీ శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన సంపద మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థించండి. కృపగల మా దేవా, కరుణా సంపన్నుడా, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లోకములో మేము జీవిస్తుండగా ఆనాడు బబులోను సంపద కూలిపోగా రాజులు, వర్తకులు వారు ఏడ్చెదరు అని చెప్పారు. కానీ మా దేవా, మీరే నిజమైన సంపద అని మేము గుర్తెరిగి మిమ్మను సంపాదించుకోవడానికి, ప్రభువా మిమ్మను పంచటానికి మీరే మమ్మను దీవించండి. మమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు ప్రభువు చేత నింపి పంపుదురని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.